వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించి దానిని గణేశుడికి చెబుతాడు. కురువంశానికి చెందిన రాజు శంతనుడు గంగాను వివాహం చేసుకుంటాడు. వారి కుమారుడు భీష్ముడు బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేస్తాడు. తరువాత శంతనుడు సత్యవతిని వివాహం చేసుకుంటాడు మరియు అతనికి ఇద్దరు కుమారులు, చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు. ఇద్దరూ వారసులు లేకుండా మరణిస్తారు. సత్యవతి తన కుమారుడు వ్యాసుడిని నియోగం చేయమని అడుగుతుంది. రాజు లేనప్పుడు ఒక ఋషి పిల్లలకు జన్మనిచ్చే ఆచారం. వ్యాసుడు ధృతరాష్ట్రుడు, అంధుడు, పాండు, లేత చర్మం గలవాడు, మరియు విదురుడు జ్ఞానవంతుడు మరియు నీతిమంతుడు కాని దాసికి జన్మించాడు. కౌరవుల పెద్దవాడైన దుర్యోధనుడు పాండవుల పట్ల, ముఖ్యంగా భీముడి పట్ల అసూయపడతాడు. ద్రోణాచార్యుని మార్గదర్శకత్వంలో అందరు యువరాజులు యుద్ధం నేర్చుకుంటారు. అర్జునుడు ఉత్తమ విలుకాడు అవుతాడు. కుంతికి వివాహానికి ముందు జన్మించిన కర్ణుడు రహస్యంగా సూర్యుని కుమారుడు, రథసారథి ద్వారా పెంచబడ్డాడు కాని అర్జునుడితో సమానమైన యోధుడు. పాండవులు స్వయంవరంలో పాంచాల యువరాణి ద్రౌపదిని గెలుస్తారు. ఒక అపార్థం కారణంగా ద్రౌపది 5 సోదరులను వివాహం చేసుకుంటుంది. పాండవులు తమ రాజ్యాన్ని ఇంద్రప్రస్థాన్ని స్థాపించారు. దీనితో దుర్యోధనుడు అసూయపడ్డాడు. దుర్యోధనుడు యుధిష్ఠిరుడిని పాచికల ఆటకు ఆహ్వానిస్తాడు. అక్కడ శకుని చేత మోసగించబడిన యుధిష్ఠిరుడు తన రాజ్యం, తన సోదరులు మరియు ద్రౌపదిని కోల్పోతాడు. కౌరవ సభలో ద్రౌపదిని అవమానిస్తారు, కాని కృష్ణుడు ఆమెను అవమానం నుండి రక్షిస్తాడు. పాండవులు 13 సంవత్సరాలు బహిష్కరించబడ్డారు. చివరి సంవత్సరం మారువేషంలో ఉన్నారు. పాండవులు కష్టాలను ఎదుర్కొంటూ అడవిలో నివసిస్తున్నారు. అర్జునుడు తపస్సు చేసి శివుడి నుండి దైవిక ఆయుధాలను పొందుతాడు. కృష్ణుడు వారికి ధర్మం మరియు సహనంతో సహా జీవిత పాఠాలను బోధిస్తాడు. దుర్యోధనుడు పాండవులను ఎగతాళి చేయడానికి ప్రయత్నిస్తాడు, కాని గంధర్వులచే బంధించబడ్డాడు. భీముడు మరియు అర్జునుడు అతన్ని రక్షిస్తాడు. విరాట రాజ్యంలో సైన్యాధిపతి అయిన కీచకుడు ద్రౌపదిని వేధించడానికి ప్రయత్నిస్తాడు, కాని భీముడు మారువేషంలో అతన్ని చంపేస్తాడు. పాండవులు విరాట రాజు ఆస్థానంలో మారువేషంలో నివసిస్తున్నారు. యుధిష్ఠిరుడు ఆస్థాన సలహాదారుడు అవుతాడు. భీముడు వంటవాడు అవుతాడు. అర్జునుడు నపుంసక నృత్య గురువుగా మారువేషంలో ఉంటాడు. నకులుడు మరియు సహదేవుడు రాజశాలలో పనిచేస్తారు. ద్రౌపది రాణికి సేవ చేస్తాడు. దుర్యోధనుడు వారి ఉనికిని అనుమానించి విరాట రాజ్యంపై దాడి చేస్తాడు. అర్జునుడు తన గుర్తింపును వెల్లడిస్తూ కౌరవ సైన్యాన్ని ఓడిస్తాడు. కృష్ణుడు శాంతియుత చర్చలకు ప్రయత్నిస్తాడు, కాని దుర్యోధనుడు పాండవులకు 5 గ్రామాలు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఇరుపక్షాలు మిత్రులను కోరుకుంటాయి. కృష్ణుడు దుర్యోధనుడికి తన సైన్యాన్ని మరియు అర్జునుడికి తనను తాను రథసారథిగా అందిస్తాడు. భీష్ముడిని కౌరవ సైన్యాధ్యక్షుడిగా ఎంపిక చేస్తారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. ఇది 18 రోజులు ఉంటుంది. 9 రోజున భీష్ముడు కౌరవ సైన్యాన్ని నడిపిస్తాడు, కాని పాండవులను చంపడానికి నిరాకరిస్తాడు. 10వ రోజున కృష్ణుడి మార్గదర్శకత్వంలో అర్జునుడు శిఖండి సహాయంతో భీష్ముడిని ఓడించాడు. యుద్ధానికి ముందు అర్జునుడు యుద్ధం చేయడానికి వెనుకాడతాడు. ఫలితంగా కృష్ణుడు కర్తవ్యం, ధర్మం మరియు భక్తిని వివరించే భగవద్గీతను అందిస్తాడు. ద్రోణుడు సైన్యాధిపతి అవుతాడు. అతను విరాటుడు మరియు ద్రుపదుడు సహా వేలాది మందిని చంపుతాడు. కౌరవులు యుధిష్ఠిరుని మోసగించి అశ్వత్థామ, ద్రోణుడి కుమారుడు, చనిపోయాడని వెల్లడిస్తారు. ద్రోణుడు తన ఆయుధాలను పక్కన పెట్టి దృష్టద్యుమ్నుడి తల నరికివేస్తాడు. కర్ణుడు తీవ్రంగా పోరాడి అనేక మంది పాండవులను గాయపరుస్తాడు. 16వ రోజున కర్ణుడు మరియు అర్జునుడు ద్వంద్వ పోరాటం. కృష్ణుడు అర్జునుడిని అనేకసార్లు రక్షించాడు. కర్ణుడి రథచక్రం ఇరుక్కుపోతుంది మరియు శాపం కారణంగా అతను తిరిగి పోరాడలేకపోయాడు. అర్జునుడు అతన్ని చంపుతాడు. శల్యుడు కౌరవ సైన్యాన్ని నడిపిస్తాడు, కాని యుధిష్ఠిరుడు చంపుతాడు. భీముడు గద పోరాటంలో దుర్యోధనుడి తొడలను పగులగొట్టి ద్రౌపది ప్రతిజ్ఞను నెరవేరుస్తాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి అశ్వత్థామ రాత్రిపూట పాండవ శిబిరంపై దాడిచేసి ద్రౌపది 5 కుమారులను ఉప పాండవులు చంపుతాడు. అతను బ్రహ్మాస్త్రాన్ని, ఒక దివ్య ఆయుధం కూడా విడుదల చేస్తాడు, కాని వ్యాసుడు జోక్యం చేసుకుని దాని విధ్వంసాన్ని ఆపివేస్తాడు. దుమఖంలో ఉన్న గాంధారి కృష్ణుడి యాదవ వంశం నాశనం అవుతుందని శపిస్తాడు. కౌరవ స్త్రీలు చనిపోయిన వారి కోసం దుమఖిస్తారు. యుధిష్ఠిరుడు రాజు అవుతాడు కాని ఇష్టపడడు. భీష్ముడు బాణాల మంచం మీద పడుకుని చనిపోయే ముందు రాజధర్మాన్ని,
రాజు యొక్క విధులు బోధిస్తాడు. భీష్ముడు యుధిష్ఠిరుడికి దానధర్మాలు, ధర్మం మరియు విధి గురించి సలహా ఇస్తాడు. యుధిష్ఠిరుడు తన పాలనను స్థాపించడానికి అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. అర్జునుడు వివిధ రాజ్యాల గుండా యజ్ఞ గుర్రాన్ని అనుసరిస్తాడు. గాంధారి శాపం కారణంగా కృష్ణుడి యాదవ వంశం తనను తాను నాశనం చేసుకుంటుంది. కృష్ణుడు వేటగాడి బాణంతో చంపబడతాడు. పాండవులు ప్రపంచాన్ని త్యజించి హిమాలయాలకు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. యుధిష్ఠిరుడు తప్ప ద్రౌపది మరియు పాండవులు ఒక్కొక్కరుగా పతనమవుతారు. యుధిష్ఠిరుడు మాత్రమే స్వర్గానికి చేరుకుంటాడు. అక్కడ అతను పాండవులను మరియు కౌరవులను కలిసి చూస్తాడు. ధర్మం అన్నింటికంటే గొప్పదని గ్రహిస్తాడు.